హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హోమ్ గార్డ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వేకెన్సీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి హోమ్ గార్డ్ కేటగిరీ బికి సంబంధించి టెక్నికల్ అదర్ ట్రేడ్స్కి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి 28 పోస్టులు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి మనకి హోమ్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి అందరూ కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా ఈ పోస్టులకు సంబంధించి మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ సంబంధించి మనకి మంగళగిరి అండ్ రీజియనల్ ఆఫీస్కి సంబంధించి సిఐడికి సంబంధించి ఏపీ లొకేటెడ్ ఎట్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలుకి సంబంధించి పోస్టింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ డిస్టిక్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ ప్లేస్లలో అయితే మీకు వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో రీజనల్ ఆఫీస్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్లో సంబంధించి మనకి సిఐడికి సంబంధించి ఆఫీస్లో అయితే మీకు అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే చేసుకోవచ్చు. మనకి మోడ్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి సో అప్లికేషన్ పీరియడ్ వచ్చేసి మనకి May 1 నుంచి 2025 నుంచి సో మనకి 15th May వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మనకి లో క్లాక్ అయితే వరకు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సబ్మిషన్ మోడ్ వచ్చేసి బై హ్యాండ్ ఆర్ త్రో రిజిస్టర్డ్ బై పోస్ట్ ఓన్లీ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఆన్లైన్లో అయితే కాదు ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీరు దీనికి సంబంధించి ఇక్కడ అఫీషియల్ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అయితే చూసుకోవచ్చు. మనకి అడ్రస్కి సంబంధించి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్కి సంబంధించి మంగళగిరికి సంబంధించి 522503 పిన్ కోడ్కి సంబంధించి ఈ అడ్రస్కి అయితే పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మనకి డీటెయిల్గా వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ డేట్ కల్లా అయితే మీరు పోస్టింగ్ అనేసి అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో తొందరగా అయితే పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో 1 May నుంచి 15th May వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సో పూర్తిగా అప్లికేషన్ చూసిన తర్వాత సో మంచిగా అయితే ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ మస్ట్ బి సబ్మిట్ విత్ ద ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్కి సంబంధించి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ద సిఐడి వెబ్సైట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ నుంచి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే అప్లికేషన్ చేసుకొని మీరైతే పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సైట్ అయితే చూసుకోవచ్చు. www.cidappolice.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేసి సో డౌన్లోడ్ చేసుకొని సో ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి సో ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్కి సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 50 years వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా జెండర్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఇద్దరు క్యాండిడేట్స్ కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. మీరు ఇక్కడైతే జాగ్రత్తగా అయితే చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ 10+2కి సంబంధించి ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నిషన్ బోర్డ్కి సంబంధించి మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్ చదువు ఉంటే లేదా ఈక్వలెంట్ చదువు ఉంటే మీరు ఖచ్చితంగా అయితే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ టెక్నికల్ రిక్రూట్మెంట్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ టైపింగ్ ఎక్సెట్రాకి సంబంధించి సో మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అందులో మీరు ఎంఎస్ ఆఫీస్ అదేవిధంగా టైపింగ్కి సంబంధించి సో కొంత నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి మస్ట్ ప్రాసెస్ వైల్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఎల్ఎంవి కానీ హెచ్ఎంవి కానీ ఉంటే మీరు పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి
హైట్‌కి సంబంధించి మెన్ చూసుకున్నట్లయితే 160 సెంటీమీటర్స్ ఉండాల్సి అయితే ఉంటది. మెన్‌కి సంబంధించి వుమెన్ క్యాండిడేట్స్‌కి సంబంధించి 150 సెంటీమీటర్స్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటది. దీంట్లో మనకి రిలాక్సేషన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఇన్ ఎస్టీ క్యాండిడేట్స్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యారెక్టర్‌కి సంబంధించి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి మీకైతే వెరిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటారో అదొచ్చేసి ఎంక్వైరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి ఫిజికల్ అండ్ మెంటల్లీ ఫిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. బీసీఏ గాని, బీఎస్సీ గాని కంప్యూటరైజ్ చేసుంటే, అదేవిధంగా ఎంసీఏ, అదేవిధంగా బీటెక్ కంప్యూటరైజ్ చేసినటువంటి, అదేవిధంగా అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి అభ్యర్థులు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మంచి అవకాశం అనేసి అయితే ఉంది. సద్వినియోగం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి చెక్ లిస్ట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్‌కి సంబంధించి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేసి మీరు ఆ అడ్రస్‌కి అయితే పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్ఎస్‌సి మాట్రిక్యులేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటది. అదేవిధంగా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి లేదా ఈక్వివలెంట్‌కి చదువుకున్నటువంటి, అదేవిధంగా మీ యొక్క కంప్యూటర్ స్కిల్‌కి సంబంధించి ఆల్ అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్‌కి సంబంధించి క్యాస్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటది. కంప్యూటర్ సర్టిఫికేట్స్‌కి సంబంధించి అదేవిధంగా అట్లీస్ట్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ 2 ఫోటోగ్రాఫ్స్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటది. అదేవిధంగా మీకు ఏమైనా అడిషనల్ టెక్నిషియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా వచ్చేసి ఆ ఫామ్‌లో జతపరచాల్సి అయితే ఉంటది. ఆ జతపరిచిన ఫామ్స్‌ని మీరు ఆ అడ్రస్‌కి అయితే పోస్టింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్‌కి సంబంధించి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే చెప్పడం అయితే జరిగింది. స్టార్టప్ అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించి మే 1, 2025 నుంచి అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ డేట్‌కి సంబంధించి 15th మే వరకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్‌కి సంబంధించి డేట్ వచ్చేసి వాళ్ళైతే తర్వాత వచ్చేసి ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి సైట్ వచ్చేసి రెగ్యులర్‌గా వచ్చేసి విజిట్ అయితే చేయాల్సి అయితే ఉంటది. మీకు అప్పుడైతే సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించి సైట్ అయితే చూసుకోవచ్చు. మనకి cid.appolice.gov.in అనే వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మీరు అఫీషియల్‌గా వచ్చేసి చెక్‌ఔట్ అయితే చేస్తూ ఉండాల్సి అయితే ఉంటది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అనేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్‌కి సంబంధించి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, అదేవిధంగా ఫాదర్స్ నేమ్‌కి సంబంధించి నేమ్ అండ్ ప్లేస్, స్కూల్‌కి సంబంధించి డిస్ట్రిక్ట్, అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ స్టడీ. మీరు ఏ ఇయర్‌లో ఎక్కడ చదువుకున్నారు అనేసి అయితే ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క విలేజ్, మండల్, టౌన్, డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఈ డీటెయిల్స్ అనేసి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ పూర్తి సమాచారం అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క మండల్, అదేవిధంగా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి పీరియడ్ కానీ ఇక్కడ జాగ్రత్తగా అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే ఈ విధంగా వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేసి అయితే అతికించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా అనేసి అయితే అతికించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ నేమ్, అదేవిధంగా బ్లాక్ లెటర్స్‌లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్, మేల్ ఆర్ ఫీమేల్‌కి సంబంధించి కేటగిరీకి సంబంధించి రిలీజియన్, సబ్ కాస్ట్, రెసిడెన్స్ అడ్రస్‌కి సంబంధించి విలేజ్ ఆర్ టౌన్‌కి సంబంధించి మండల్, డిస్ట్రిక్ట్, మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్‌కి సంబంధించి మెయిల్, లోకల్ స్టేటస్‌కి సంబంధించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి ఎస్ఎస్‌సి ఆర్ ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, హైయర్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి మీరు ఏ ఇయర్‌లో పాసింగ్ అవ్వరో, అదేవిధంగా గ్రేడ్‌కి సంబంధించి అక్కడ పూర్తి సమాచారం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి ఉంటే ఎస్, లేకుంటే నో అయితే టిక్ అయితే చేయండి. అదేవిధంగా టెక్నికల్ స్కిల్‌కి సంబంధించి ఏదైనా ఉంటే అది కూడా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి డూ యూ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అక్కడ టిక్ అయితే చేయండి. లేదు అన్నటువంటి అభ్యర్థులు అక్కడ టిక్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఫిజికల్ స్టాండర్డ్స్‌కి సంబంధించి హైట్ ఎంత ఉన్నారో అది వచ్చేసి ఇక్కడ కౌంట్ అయితే చేసి అక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా క్రిమినల్ కేసులు అయితే ఉంటే అక్కడ ఎస్ మీద అయితే టిక్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి మెడికల్ ఫిట్నెస్‌కి సంబంధించి ఫిట్ అండ్ ఫిట్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా అయితే మీ అడ్రస్‌కి సంబంధించి
మీ యొక్క డీటెయిల్స్ అనేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అనేసి జాగ్రత్తగా అయితే ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఐడి నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ రిలీజ్ అయినటువంటి డేట్ అయితే చూసుకోవచ్చు. మనకి 28 ఏప్రిల్ 2025కి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఈ డేట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఐడి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే అఫీషియల్గా అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి నేనైతే అప్లికేషన్ ఫామ్ అనేసి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి సో అక్కడ నుంచి కూడా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని వచ్చేసి షేర్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.